హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఈ వీడియో ద్వారా మనం కరెంట్ అఫైర్స్ అలాగే కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: హూ బికేమ్ ది ఫస్ట్ ఉమెన్ టు రీచ్ ది ఛాలెంజర్ డీప్, ది డీపెస్ట్ పాయింట్ ఇన్ ది ఓషన్? సముద్రంలో లోతైన ప్రదేశమైన ఛాలెంజర్ డీప్కు చేరుకున్న మొదటి మహిళ ఎవరు అంటే సమాధానం క్యాథీ సుల్లివన్. Which city railway protection force has launched a robot, Captain Arjun, to intensify the screening and surveillance? స్క్రీనింగ్ మరియు నిఘా తీవ్రతరం చేయడానికి ఏ నగర రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రోబోట్ కెప్టెన్ అర్జున్ను ప్రారంభించింది? పూణే. The UT of Jammu and Kashmir has prepared a J&K Poultry Policy 2020 operational guidelines for the first time to boost poultry production in the region. Who is Lieutenant Governor of Jammu and Kashmir? ఈ ప్రాంతంలో పౌల్ట్రీ ఉత్పత్తిని పెంచడానికి జమ్మూ కాశ్మీర్ యూటీ మొదటిసారిగా J&K పౌల్ట్రీ పాలసీ 2020 కార్యాచరణ మార్గదర్శకాలను సిద్ధం చేసింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే ఎవరీ ఇయర్? ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కుటుంబ ఉపశమనాల రోజు జరుపుకునే తేదీ జూన్ 16. RBI has made some changes to the monitoring structure of financial market infrastructure and retail payment system with the aim to ensure the security of the payment structure. Headquarters of RBI is in which state? చెల్లింపు నిర్మాణం యొక్క భద్రతను నిర్ధారించే లక్ష్యంతో ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రీటైల్ చెల్లింపుల వ్యవస్థల పర్యవేక్షణ నిర్మాణంలో ఆర్బీఐ కొన్ని మార్పులు చేసింది. అయితే ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర. సింధు నాగరికతను నిర్మించింది ద్రావిడులు. హరప్పా, మొహంజదారో ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నాయి అంటే పాకిస్తాన్. ఆధునిక భారతదేశ పితగా ఎవరిని పేర్కొంటారు? రాజా రామ్మోహన్ రాయ్. సోషల్ సర్వీస్ లీగ్ స్థాపకుడు నారాయణ మల్హార్ జోషి. దేశంలో మొదట ముద్రణా యంత్రాన్ని స్థాపించింది పోర్చుగీస్ వారు. హూ హ్యాస్ లాంచ్డ్ ఏ నేషనల్ హెల్త్ కేర్ సప్లై చైన్ పోర్టల్ ఆరోగ్య పాత్ టు ప్రొవైడ్ రియల్ టైమ్ అవైలబిలిటీ ఆఫ్ క్రిటికల్ హెల్త్ కేర్ సప్లైస్ with the involvement of manufacturers, suppliers and customers? తయారీదారులు, సరఫరాదారులు మరియు కస్టమర్ల ప్రమేయంతో క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సామాగ్రి యొక్క నిజ సమయ లభ్యతను అందించడానికి నేషనల్ హెల్త్ కేర్ సప్లై చైన్ పోర్టల్ ఆరోగ్య పథ్ను ఎవరు ప్రారంభించారు? శ్రీ రాజేష్ భూషణ్. Who is appointed as the brand ambassador of Bihar's Khadi by the government of Bihar? బీహార్ ప్రభుత్వం ఖాదీ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? పంకజ్ త్రిపాఠి. ఎన్సిఎల్టీ allows which company to sell its premises in Badra Kurla complex in Mumbai to settle debts? అప్పులు తీర్చడానికి ముంబైలోని బాద్రా కుర్లా కాంప్లెక్స్లోని ప్రాంగణాన్ని విక్రయించడానికి ఏ సంస్థను ఎన్సిఎల్టీ అనుమతిస్తుంది? జెట్ ఎయిర్వేస్. ఇండియా హ్యాస్ గాట్ ఇట్స్ ఫస్ట్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ పిఎం నరేంద్ర మోడీస్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. This lab has been built with the help of which automobile company? ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా భారతదేశానికి తొలి అంటువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల లభించింది. ఏ
ఆటోమొబైల్ కంపెనీ సహాయంతో ఈ ల్యాబ్ను నిర్మించబడింది అంటే భారత్ బెంచ్. హూ డెవలప్డ్ ది బాడీ స్క్రీనింగ్ ఫెసిలిటీ? Fabry eye thermal cameras set up at Chhatrapati Shivaji Maharaj Terminus and Lokmanya Tilak Terminus in Mumbai to effectively scan passengers for symptoms of COVID-19. కోవిడ్-19 లక్షణాల కోసం ప్రయాణికులను సమర్థవంతంగా స్కాన్ చేయడానికి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ మరియు లోకమాన్య తిలక్ టర్మినస్ వద్ద ఏర్పాటు చేసిన బాడీ స్క్రీనింగ్ సౌకర్యం ఫెబ్రీ ఐ థర్మల్ కెమెరాలు ఎవరు అభివృద్ధి చేశారు? యుఎస్టి గ్లోబల్. ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ relaunched SBI Insta Saving Bank account, an Aadhaar-based Insta digital saving account for customers using the YONO platform. Who is the current chairman of SBI? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో ప్లాట్ఫామ్ను ఉపయోగించే వినియోగదారుల కోసం ఆధార్ ఆధారిత ఇన్స్టెంట్ డిజిటల్ సేవింగ్ ఖాతా ఎస్బీఐ ఇన్స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ను తిరిగి ప్రారంభించింది. అయితే ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే రజనీష్ కుమార్. ఎముకలు ఏర్పడేందుకు తోడ్పడే కణాలు ఏ లక్షణము? సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రింటింగ్ అయితే రాంగ్ పడింది. ఎముకలు ఏర్పడేందుకు తోడ్పడే కణాలు ఏ లక్షణమును కలిగి ఉంటాయంటే మ్యాగ్నెటిక్ లక్షణమును కలిగి ఉంటాయి. ఆంధ్ర శివాజీ అనే పేరు పొందినది ఎవరు? పర్వతనేని వీరయ్య. గాంధీ జూ పార్క్ ఎక్కడ ఉంది? గ్వాలియర్. నీటి లోతు ఎక్కువైతే నీటి తరంగాల వేగం పెరుగుతుంది. Who has been appointed as the new Associate Administrator of Human Exploration and Operations Mission Directorate of NASA? నాసా యొక్క మానవ అన్వేషణ మరియు కార్యకలాపాల మిషన్ డైరెక్టరేట్ యొక్క కొత్త అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరు నియమించబడ్డారు అంటే క్యాథీ లూడర్స్. విచ్ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ ప్రొవైడెడ్ ఏ లైన్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ $215.68 million టు ది మాల్వీ గవర్నమెంట్? ఏ భారతీయ బ్యాంకు మాల్వీ ప్రభుత్వానికి $215.68 మిలియన్ రుణాన్ని అందించింది? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ది వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే అక్రాస్ ది వరల్డ్? ప్రపంచ పెద్దల దుర్వినియోగ అవగాహన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? జూన్ 15. విచ్ యునైటెడ్ స్టేట్స్ కంపెనీ హ్యాస్ బికమ్ ది 9th ఇన్వెస్టర్స్ రెస్పెక్టివ్లీ ఇన్ ది జియో ప్లాట్ఫామ్స్ as latter has sold 0.39% stake for rupees 1894.50 crores? జియో ప్లాట్ఫామ్లో ఏ యునైటెడ్ స్టేట్స్ కంపెనీ వరుసగా 9వ పెట్టుబడిదారులుగా మారింది? రెండోది 0.39% వాటాను 1894.50 కోట్లకు విక్రయించింది. According to a ruling by the Karnataka bench of the Authority for Advanced Rulings, parathas are not rotis and therefore can be taxed at the highest GST rate of what percentage compared to 5% for rotis? అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ యొక్క కర్ణాటక బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారం పరాతాలు రోటీలు కావు. అందువల్ల రోటీలకు 5%తో పోలిస్తే జిఎస్టీ రేటుతో ఎక్కువ శాతం పన్ను ఎంత శాతం పన్ను విధించవచ్చు? 18%. వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ హూ డైడ్ ఏజ్డ్ 100 on 13th June? జూన్ 13న 100 సంవత్సరాల వయసులో మరణించిన ప్రపంచంలోని పురాతన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ పేరు ఏంటి అంటే వసంత్ రైజీ. హూ లాంచ్డ్ ఏ డివైస్ జెర్మీ బ్యాన్ దట్ కిల్స్ వైరసెస్ అదర్ జెర్మ్స్ బై స్టెరిలైజింగ్, శానిటైజింగ్ అండ్ disinfecting
ఇన్ లార్జ్ ఏరియాస్. పెద్ద ప్రాంతాల్లో క్రిమిరహితం చేయడం, శుభ్రపరచడం మరియు క్రిమి సంహారకం చేయడం ద్వారా వైరస్లను మరియు ఇతర సూక్ష్మజీవులను చంపే జెర్మీ బాస్ అనే పరికరాన్ని ఎవరు ప్రారంభించారు? జి. కిషన్ రెడ్డి. వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జూన్ 14th. ఉపనిషత్తులు మరో పేరు వేదాంతాలు. దేశంపై మొదట దండెత్తింది పారసీకులు. గదర్ పార్టీని లాలా హరదయాల్ ఎప్పుడు స్థాపించారు? 1913 సంవత్సరంలో. భారతదేశ ఇన్స్టెస్ రెండో బుద్ధుడు అని ఎవరిని అంటారు? నాగార్జునుడు. శాతవాహనుల రాజధాని ఏది? ధాన్యకటకం. ఆనంద్ మొహన్ జుత్సి గుల్జార్ దెహ్ల్వీ passed away at 93 due to cardiac arrest at his residency in Noida after his recovery from COVID-19. He was famous. కోవిడ్-19 నుండి కోలుకున్న తర్వాత ఆనంద్ మొహన్ జుత్సి గుల్జార్ దెహ్ల్వీ నోయిడాలోని తన రెసిడెన్సీలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతను దేనిలో ప్రసిద్ధుడు? ఉర్దూ కవి. సో ఉర్దూ కవి ఎవరు మరణించారు రీసెంట్గా అంటే మీరు ఆనంద్ మొహన్ జుత్సి పేరు గుర్తుపెట్టుకొని ఉండొచ్చు. రాజపర్బ విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ 3 days డ్యూరింగ్ ది మిడ్ ఆఫ్ జూన్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? జూన్ మధ్యలో 3 రోజులు జరుపుకునే రాజపర్బాను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిశా. యూనియన్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ chaired the virtual 40th GST Council meeting. What is the extended time limit for revoking cancellations of GST registration? వర్చువల్ 40వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వహించారు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి పొడిగించిన కాల పరిమితి సెప్టెంబర్ 30, 2020. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ 14-member కమిటీ బై ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆన్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ అండ్ లిక్విడేషన్ ప్రాసెస్? కార్పొరేట్ దివాలా తీర్మానం మరియు ద్రవీకరణ ప్రక్రియపై దివాలా మరియు దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా 14 మంది సభ్యుల కమిటీకి అధిపతి ఎవరు? ఉదయ్ కోటక్. ఏ గ్రీన్ ఫ్రాగ్ విచ్ ఏ స్లెండర్ బాడీ, వెబ్డ్ ఫీట్ ఆర్ known as మలబార్ గ్లిడింగ్ ఫ్రాగ్, ఏ రేర్ amphibian was spotted in which state? సన్నని శరీరంతో కూడిన ఆకుపచ్చ కప్ప వెబ్బెడ్ పాదాలను మలబార్ గ్లైడింగ్ కప్ప అని పిలుస్తారు. అరుదైన ఈ ఉభయచరం ఏ రాష్ట్రంలో కనిపించింది అంటే కేరళ. చైనా రిపోర్ట్స్ ఫ్రెష్ న్యూ కేసెస్ ఆఫ్ ఏ నోవెల్ కరోనా వైరస్ ఇన్ విచ్ సిటీ? చైనా నోవెల్ కరోనా వైరస్ యొక్క కొత్త కేసులను ఏ నగరంలో నివేదించింది? బీజింగ్. హూ లాంచ్డ్ ది ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్ ఆన్ పబ్లిక్ గ్రీవెన్స్ ఆన్ 15th June? జూన్ 15న ప్రజా మనోవేదనలపై అభిప్రాయ కాల్ సెంటర్ను ఎవరు ప్రారంభించారు? డాక్టర్ జితేంద్ర సింగ్. హూ వ్రోట్ ది బయోగ్రఫీ ఆఫ్ దాదాబాయి నౌరోజీ Pioneer of India Nationalism, published by the Harvard University Press in May 2020. మే 2020లో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన భారతీయ జాతీయవాదం యొక్క నౌరోజీ పయనీర్ దాదాబాయి నౌరోజీ జీవిత చరిత్రను ఎవరు రాశారు? దిన్యార్ పటేల్. Which bank has launched Insta FlexiCash, an online overdraft facility for its pre-approved salary account customers? ఏ బ్యాంకు తన ప్రీ-అప్రూవ్డ్ జీతం ఖాతా కస్టమర్ల కోసం ఆన్లైన్ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయమైన ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ను ప్రారంభించింది? ఐసిఐసిఐ బ్యాంక్. ఫార్మర్ క్రికెటర్ రియాజ్ షెయిక్ passed away at the age of 51 after testing positive for the novel coronavirus. He was from which country?
మాజీ క్రికెటర్ రియాజ్ షేక్ తన 51వ ఏట నవెల్ కరోనా వైరస్కి పరీక్షించిన తర్వాత పాజిటివ్ వచ్చి కన్నుమూశారు. అతను ఏ దేశానికి చెందినవారు అంటే పాకిస్తాన్. జే అన్బగజన్ passed away at the age of 61 years after he tested positive for COVID-19 in Chennai. He was famous in అన్బజగన్ 61 సంవత్సరాల వయసులో చెన్నైలో కోవిడ్-19 పరీక్షించిన తర్వాత పాజిటివ్ వచ్చి కన్నుమూశారు. అతను దేనికి ప్రసిద్ధుడు అంటే రాజకీయ నాయకుడు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? బాబర్. అమెరికా తొలి ప్రెసిడెంట్ ఎవరు? జార్జ్ వాషింగ్టన్. మౌర్య చక్రవర్తి అశోకుడు ఏ మతాన్ని అవలంబించాడు? బుద్ధిజం. ఇది ఇంకో క్వశ్చన్ ఇక్కడ కలిసిపోయింది దీంట్లో. భారత్ ఏ సంవత్సరంలో గణతంత్ర రాజ్యం అయింది? 1950. భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ఉండవలసిన కనీస వయస్సు 35 సంవత్సరాలు. సిక్కు మతాన్ని ఎవరు స్థాపించారు? గురునానక్. దేశంలో పోర్చుగీసు వారి మొదటి రాజధాని కొచ్చిన్. భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదని చెప్పింది ఆర్యభట్ట. బుద్ధుడి తొలి బోధన జరిగిన ప్రాంతం సారానాథ్. కాబూల్లో చార్బాగ్ను నిర్మించింది బాబర్. రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. ఓకే ఫ్రెండ్స్, ఇవి కొన్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్. మీరు ఇవి ఎందుకైనా పనికి వస్తాయి, సో మీరు గుర్తుపెట్టుకోండి ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చదివేటప్పుడు ఏమైనా తప్పులు పోతే క్షమించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.